జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం ధర్మపురిని ఒక సరస్వతి నిలయంగా తీర్చిదిద్దుతామని గత ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించిన కొప్పుల ఈశ్వర్ ఎందుకని పక్కా భవనాలు నిర్మించలేదని ధర్మపురి పట్టణంలోని స్థానిక మైనార్టీ స్కూల్ని మంగళవారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు పరిశీలించారు. స్కూల్లో విద్యాబోధన, మౌలిక వసతులు, మధ్యాహ్న భోజనం, టాయిలెట్స్ వంటి తదితర అంశాలను స్కూల్ యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ పిల్లలకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ పరంగా టీచింగ్ స్టాఫ్, ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించిన టీచింగ్ స్టాఫ్ అవైలబిలిటీ ఉన్నారా లేదా, పిల్లలకు సంబంధించిన మెస్ విషయంలో కూడా ఇబ్బందులు ఉన్నాయని నేరుగా పిల్లలతో మాట్లాడడం జరిగింది. మైనార్టీ స్కూల్స్ సంబంధించినటువంటి ఏదైతే సుమారు 300 మంది పిల్లలు 5th క్లాస్ టు 10th క్లాస్ పిల్లలు చదువుకోవడం జరుగుతుంది. ఏదైతే ప్రభుత్వం మరి పెద్ద ఎత్తున గురుకుల పాఠశాలలు కానీ, మైనార్టీ పాఠశాలలు కానీ మంచి చదువునియాలని చెప్పేసి క్వాలిఫైడ్ టీచర్స్ ద్వారా బోధన జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మనకు సంబంధించినటువంటి కొంతమంది టీచర్స్ను, పిల్లల్ని కూడా కలవడం జరిగింది. ఈరోజు గత కొన్ని సంవత్సరాలకెళ్ళి ఈ అద్దె భవనంలో సుమారు 280 మంది పిల్లలు ఉంటున్నారు. వారికి సంబంధించినటువంటి పిల్లల వాష్రూమ్స్ విషయంలో కానీ, అదేవిధంగా లివింగ్ విషయంలో కానీ, భోజనం చేసేటప్పుడు డైనింగ్ హాల్ విషయంలో కానీ, క్లాస్ రూమ్స్ కూడా కంజెస్టెడ్ క్లాస్ రూమ్స్ కూడా ఉన్నాయి. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో ఈ శాఖకు సంబంధించిన మంత్రివర్యులకు, అదేవిధంగా శాఖకు సంబంధించిన అధికారులతో మాట్లాడి ధర్మపురి ప్రాంతంలో ఉన్నటువంటి మైనార్టీ గురుకుల పాఠశాల కానీ, కస్తూర్బా పాఠశాల కానీ, మోడల్ స్కూల్స్ కానీ, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ కానీ, మా జ్యోతిరావు పూలే స్కూల్స్ సంబంధించినటువంటి పక్కా బిల్డింగ్స్ తీసుకొచ్చే విధంగా మా శాసనసభ్యుడిగా, ప్రభుత్వ విప్పుగా, ఇక్కడున్న ప్రజల అభిమానంతో ఆ దేవుడు లక్ష్మణస్వామి దయతో నా బాధ్యత నిర్వర్తిస్తానే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, మా మీడియా ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పిల్లలకు సంబంధించిన విషయంలో కూడా మరి పెద్ద ఎత్తున పిల్లలు ఉన్నతమైన చదువు చదువుకున్నారు. ఇక్కడ 10th వరకు చదువుకున్న వాళ్ళు ఇంటర్మీడియట్లో పోతే అక్కడ వేరే కళాశాల కూడా క్లాస్ ఫస్ట్ వచ్చినారు, స్కూల్ ఫస్ట్ వచ్చినారు, కాలేజీ ఫస్ట్ వచ్చినారు అని చెప్పేసి ఇక్కడ టీచింగ్ స్టాఫ్ చెప్పడం జరుగుతుంది. మరి గతంలో 6-7 సంవత్సరాల కింద ఒక్కొక్క స్టూడెంట్కి కేవలం 35 రూపాయలే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి ఒక స్టూడెంట్ మీద కేవలం 35 రూపాయలు ప్రభుత్వం చెల్లించింది మెస్కి. మరి ఇప్పుడు పెరుగుతున్నటువంటి నిత్యావసర ధరలు కానీ, ఇప్పుడున్న పరిస్థితులు బట్టి కానీ, గతంలో మొన్నటి వరకు గత 7 నెలల వరకు ఇక్కడున్న మాజీ ప్రజాప్రతినిధి, ఈ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఈశ్వరుడే ఇక్కడ ప్రాతినిధ్యం చేసింది. మరి ఇంతమంది పిల్లలు పెద్ద ఎత్తున పిల్లలు చదువుకుంటున్నారు. శ్రద్ధతోని ఉన్నతమైన స్థాయిలో వెళ్ళే విధంగా పిల్లలు కష్టపడుతున్నారు. వారికి నా శాఖ మంత్రిగా నేనున్న ఒక పక్కా మైనార్టీ బిల్డింగు, పేద పిల్లలు కానీ, మధ్యతరగతి పిల్లలు కానీ చదువుకుంటున్నారు. వారికి ఉండాల్సిన ఎక్కడ కూడా ఇబ్బంది జరగదు చూడాల్సుకున్న బాధ్యత వారిపై ఉండే. మాకు చూస్తే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలు ఆ చిన్న రూమ్స్లలో బెంచీలు వేసుకొని ఆ ఫ్యాన్లు నడిస్తే నడవై, ఆడపిల్లలు చాలామంది ఉన్నారు. పిల్లలందరూ చెప్తున్నారు శానిటేషన్ సంబంధించిన వాష్రూమ్స్ 10 వాష్రూమ్స్ ఉంటే 2-3 వాష్రూమ్స్ పనిచేయట్లేదు అంటుంది. ఆ ప్రైవేట్కి సంబంధించిన యజమాని ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆయన ఏమంటున్నట్టంటే మీరు ఖాళీ చేయమని చెప్పి అంటున్నారట. మరి ఈ విధమైన పరిస్థితి తీసుకురాకుండా 10 సంవత్సరాల రాజ్యంలో ఉన్నటువంటి ఏవైతే ప్రజాప్రతినిధులు పిల్లల భవిష్యత్తు కోసం ఇక్కడ మైనార్టీ కళాశాల యొక్క పక్కా హాస్టల్ బిల్డింగ్ ఏర్పాటు చేసేవలో కానీ, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన పక్కా బిల్డింగ్ ఏర్పాటు చేసేవలో కానీ, జ్యోతిరావు పూలే, మహాత్మారావు జ్యోతిరావు పూలే సంబంధించిన బిల్డింగ్స్ అన్నీ కూడా పిల్లలకు ఉన్నతమైన చదువులు ఇచ్చినటువంటి దేవాలయాలైనటువంటి ప్రభుత్వం నడిపించేటువంటి స్కూల్స్ కానీ, మరి ఈ విధంగా వీటి మీద ఒక పెద్ద ఎత్తున రివ్యూ పెట్టి, శ్రద్ధ పెట్టి సంబంధించిన అధికారులను తీసుకొచ్చి రాష్ట్రంలో క్యాబినెట్ మంత్రి హోదాలో పనిచేసినటువంటి మరి వారు ఎందుకు పట్టించుకోలేదో నాకు అర్థం కాదు. కానీ నేను బాధ్యత గల ఒక శాసనసభ్యుడిగా, ప్రభుత్వ విప్పుగా ఇక్కడ పిల్లలకు ఎవరికి కూడా ఇబ్బంది జరగకుండా